నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. గద్వాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జములమ్మ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరిన శంకర్ స్వామీజీని మల్దకల్ గద్వాల్ పోలీసు అధికారులు అర్ధరాత్రి 12:30 సమయంలో మహబూబ్ నగర్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అంటే ఒక సాధారణ నేరస్తుడిని బంధించినట్లుగా అర్ధరాత్రి వేళ స్వామీజీని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నన్ను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని బలవంతంగానైనా తరలిస్తామని పోలీసులు బెదిరించారు. అంటే ఒక స్వామీజీగా నాకు అమ్మవారిని దర్శించుకునే హక్కు కూడా లేదా అని శంకర్ స్వామీజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాలలోని జములమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే మల్దకల్ ఎస్ఐ అలాగే గద్వాల ఎస్ఐ అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేను అడిగాను, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారంటే ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలని మీరు ఖచ్చితంగా మాతో పాటు రండి, లేదంటే బలవంతంగానైనా మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు. నాకు ఒకటే అడుగుతున్నాను, నన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఒక స్వామీజీగా నాకు అమ్మవారిని దర్శనం చేసుకునే హక్కు లేదా? నన్ను దర్శనం చేసుకునకుండా అడ్డుకునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నాకు ఖచ్చితంగా తెలియాలి. చాలా 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 దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఇంత కర్కశత్వంగా, ఇంత దుర్మార్గంగా హిందువుల పట్ల, హిందూ స్వామీజీల పట్ల, హిందూ ధర్మం పట్ల ఎంత వ్యతిరేకతతో కూడిన్నదో ఈ సంఘటన అర్థమైపోతుంది. ఎవరి ఆదేశాలతో మీరు ఒక స్వామీజీగా నన్ను జములమ్మ అమ్మవారిని దర్శనం చేయకుండా చేశారు? నాకు ఖచ్చితంగా తెలియాలి. ఇది నా యొక్క హక్కులను కాలరాయడమే. ఈ ఘటనపై హిందూ ధర్మాచార్యులు, భక్తులు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించిన ఈ తీరు అమానుషమైనదని మండిపడుతున్నారు. జములమ్మ తల్లి సన్నిధిలో హిందూ విశ్వాసాలను అవమానిస్తూ మాట్లాడిన అన్య మతస్థులపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు స్వామీజీల విషయంలో మాత్రం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. హిందూ దేవాలయాలు, సాధు సంతుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకు? ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అని బాలస్వామి ప్రభుత్వాన్ని నిలదీశారు. జములమ్మ ఆలయ పరిసరాల్లో హలాల్ పద్ధతికి స్వస్తి పలికి సాంప్రదాయ జట్కా విధానాన్ని కొనసాగించాలని, హిందూ సంప్రదాయాలను రక్షించాలని డిమాండ్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో మనం శంకర్ స్వామీజీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీ భవానీ మాత. హలో నమస్కారం స్వామీజీ. నమస్తే అండి. నమస్తే. తేజస్వి మీడియా నుంచి మాట్లాడుతున్నాను. దేవ నా పేరు. యాక్చువల్లీ ఇది జరిగిన సంఘటన గురించి మాట్లాడుతుంటే ఏం జరిగింది అసలు అక్కడ? ఎలా మొదలైపోయింది? అసలు ఎందుకు వాళ్ళు అక్కడికి రావడం జరిగింది? నా పేరు శంకర్ స్వామీజీ. ఓకే. నేను తెలంగాణ సాధు పరిషత్ కి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ఓకే ఓకే. మొన్న అంటే సోమవారం రోజు నైట్ నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారండి పోలీసులు. ఓకే. సరే, విషయం పూర్వాపరాలకి వెళ్తే ఈ సంఘటన ఇప్పటి నుంచి మొదలు కాలేదండి. ఇంతకుముందు ఏప్రిల్ 10వ తారీఖు అంజాద 10వ తేదీలో కూడా అక్కడ గద్వాల జిల్లాలో ఒక దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేశారు హిందూ సమ్మేళనాల సమయంలో. అప్పుడు పిలిస్తే కూడా అక్కడ హిందూ సమ్మేళనాల సందర్భంగా నా ఫోటోలు వేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నన్ను ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అరెస్ట్ చేశారండి. అప్పుడు నేను ఇంత సీరియస్ గా తీసుకోలేము, ఇది విషయం పర్లేదు అనుకున్నాం. అప్పుడు గద్వాల జిల్లాకి రావద్దు మీరు అని చెప్పడం జరిగిందండి. మొన్న మేము అక్కడ గద్వాల టౌన్ లో జములమ్మ అనేటువంటి అమ్మవారి దేవస్థానం ఉంటది. అక్కడ ఎన్నో ఏళ్లుగా అమ్మవారికి బలి సమర్పణ జరుగుతుంటది. అది విషయం అసలు నాకు అప్పటి వరకు తెలియదు. కారణం ఏంది అనేది కూడా నాకు తెలియలేదు అప్పటికి. అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ హిందూ సమాజం వాళ్ళంతా ఒక పిలుపునిచ్చి ఇక్కడ ఉన్నటువంటి హలాల్ అనేటువంటి మన దేవాలయాల్లో మన పద్ధతుల్లో, ఆచార పద్ధతుల్లో బలి సమర్పణ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో హలాల్ నిషేధించుకున్నారు. అది వాళ్ళ సమస్య. అది జములమ్మ గుడిలో అక్కడి గ్రామస్తులది, అక్కడ హిందూ బంధువులది, వారి యొక్క సమస్య. వారు బంద్ చేసిరు. శంకర్ స్వామీజీ ప్రేరణతోనే అన్నారు. నేను గతంలో ఈ విషయం గురించి, ఎందుకంటే మన దేవాలయాల్లో అన్య మతస్థులకు పని ఏంటి? దేవాలయాలు మనవి, దేవతలు మనవి. మరి బలి ఇచ్చేటప్పటికి ఎవరినో అన్య మతస్థులను దొరికొచ్చి అక్కడ బలి ఇవ్వడం ఏంది? వారు ఇచ్చేటువంటి అమ్మవారి ఎంగిల్ కదా అని చెప్పేసి
గతంలో నేను ఇచ్చిన స్పీచ్ల వల్ల మళ్ళీ మోటివేషన్ చెందిండ్రు. దాని తర్వాత శంకర్ స్వామి ప్రేరణతోనని చెప్పుకున్నారు. అది మనకు తెలియదు, ఆ సంఘటన మనకు అంతవరకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు హిందూ బంధువులు నన్ను ఆహ్వానం చేశారు. స్వామీజీ, అమ్మవారి జాతర ముగుస్తుంటది, రేపు మళ్ళీ ఒక వారం రోజు అయితే మీరు రాలేరు, ఇప్పుడు మంచి పెద్ద జాతర, మీరు అమ్మవారి దర్శనానికి రండి అని చెప్పేసి నన్ను ఆహ్వానించారు. అందులో భాగంగా నేనేం చేశాను, సోమవారం రోజు నేను అక్కడ మల్దకల్ అనేటువంటి గ్రామం, అదే గద్వాల జిల్లాలో మల్దకల్ పిఎస్ పరిధిలో వేరే గ్రామంలో ఒక హిందూ సమ్మేళనం లాంటి ఒక సాయంత్రం ఒక సభ లాంటి నిర్వహించుకున్నాం. అక్కడ నిర్వహించుకొని అక్కడ పక్కన ఇంకో గ్రామంలో మా అదే హిందూ బంధువుల ఇంట్లో ఉండడం కంటే ఆలయంలో ఉండడం బెటర్ అని పక్కన ఒక బ్రహ్మంగారి దేవాలయంలో బస చేసి నిద్రపోతుంటే అర్ధరాత్రి 12:30 పోలీసులు వచ్చారండి. పోలీసు వాళ్ళు వచ్చి మీరు కొద్దిసేపు మాట్లాడి స్వామి పదండి వెళ్దాం పదండి అన్న. అంటే ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తామండి అని అన్న. అంటే వీళ్ళ భాష, అంటే వీళ్ళు భాషతో దూషించారని జరిగింది అక్కడ మీకు? అక్కడ చెప్తాను, మీరు పదండి అన్నారు. పదండి అంటే ఎక్కడ వెళ్ళాలి సార్, నేనేం చేసినా ఏం వెళ్తాం. ఇప్పుడు మీరు ఎస్ఐలు ఇంతమంది కానిస్టేబుల్, 2 ఎస్ఐలు 10-12 మంది కానిస్టేబుల్ రావాల్సిన అవసరం ఏమో సార్ అని అడిగిన. లేదంటే మాకు ఉన్నతాధికారులకు ఆదేశాలు, మీరు ఇక్కడ ఉండరాదు అంటే. నేను ఎక్కడున్నా సార్, నేనేమన్నా దొంగనా, నేనేమన్నా టెర్రరిస్ట్నా, ఏమైనా చేసినా, నేనేమైనా చేయబోతున్నా, నాకు ఇంత రాత్రిలో వచ్చి మీరు నడవండి అని అన్నా. లేదు మీరు గుళ్ళో ఉంటారా, అదే సార్ నేను ఏమైనా ఉంటే మీకు కాలిస్తే పోలీసు వాళ్ళని పెట్టండి, దేని గురించి కారణం అని అడిగిన. లేదంటే మీరు వెళ్ళిపోవాలి సార్, నేను వచ్చింది అమ్మవారి దర్శనానికి, నేను అమ్మవారి దర్శనానికి చేసుకున్నంత కుదరదు అంటే పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ లో ఎవరు అసలు ఎస్ఐలా కానిస్టేబుల్, ఆ చీకట్ల ఆ లైట్లు లేని కరెంట్ పోయింది, ఆ చీకట్లో మాకు ఎవరు అర్థమవుతుంది? ఏం తమాషా చేస్తున్నావా, తమాషా చేయకపోతే ఇది చేస్తున్నా, ముందు తోయండి, జీప్ వేసుకొని పోండి, నడవండి, నడు సార్ నడు తొలకపోన్నాడు నేను అంటారు. అసలు ఎంత దుర్మార్గంగా. ఒకటి అడిగినా సార్, విషయం చెప్పండి, విషయం కారణం ఏంది, నన్ను దర్శించుకోనియకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి అంటే, మీరు బండ్లో కూర్చోండి మేము మొత్తం చెప్తాం, బండ్లో కూర్చొని మొత్తం చెప్తామని నన్ను బట్టలు కూడా వేసుకునేయకుండా, అంగవస్త్రం కూడా కప్పుకోనియకుండా భుజం బట్టి బలవంతంగా కారులోకి తీసుకుపోలేండి 2 ఎస్ఐలు కానిస్టేబుల్. అంటే అంత దుర్మార్గం కంటే ఎట్లా అంటే, మేము ఆల్రెడీ వీడియోల్లో చూసాము, అంటే మరి అంత ఘాతుకానికి పాల్పడాల్సిన అవసరం ఏముందని. అంటే మీరు అక్కడే ఉన్నట్టుగా వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుందండి ఆ టైంలో కూడా? అదే అర్థం కాలేదండి, ఎందుకు నా మీద ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏముంది? నేనేమన్నా దేశద్రోహినా, ఏమైనా హాని చేస్తున్నా, ఎవరికైనా హాని చేస్తున్నానా? అసలు నా మీద నిఘా పెట్టడానికి అవసరం ఏముంది? అంతమంది కానిస్టేబుల్ అని మళ్ళీ దుర్భాషలు ఆడుతూ కారు ఎక్కించుకుని నేను అడిగిన, సార్ నాకు రిచువల్స్ ఉంటాయి, నా పూజా ప్రక్రియలు ఉంటాయి, నేను అమ్మవారి భక్తుడిని, అమ్మవారి పూజా విధానాలు ఉంటాయి, నాకు ఉదయం పూట పూజ చేసుకొని ఇబ్బందులు ఎదురవుతాయి, నన్ను ఇక్కడ ఉంచండి, మీరు రేపు మీరు కావలిస్తే పోలీసులతో దర్శనం ఏర్పాటు చేయించండి అంటే అవన్నీ కుదిరేయండి, మీరు కావలిస్తే మా పోలీస్ స్టేషన్ కి రండి, పోలీస్ స్టేషన్ లో మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తామన్నారు సార్. మీకు పోలీస్ స్టేషన్ లో మీకు కావాల్సిన అంటే పోలీస్ స్టేషన్ లో పూజలు చేసుకోవాలన్నా, అసలు అర్ధరాత్రి ఏ నోటీస్ ఇవ్వకుండా, నువ్వు వచ్చింది దొంగలా లేకుంటే నన్ను ఎవడైనా ఏమైనా జైలుకి వచ్చిండా ఎట్లా అనుకోవాలి, నువ్వు ఏ నోటీస్ ఇవ్వకుండా, నువ్వు ఏదని చెప్పకుండా నేనేమో క్రిమినల్ నా అర్ధరాత్రి రావడానికి ఉదయం వచ్చేది ఉంటుంది. ఆ అర్ధరాత్రి నేను పూజ మళ్ళా మల్దకల్ పిఎస్ కి తీసుకుపోయారు, అక్కడ బండిని మార్చారు. నేను అన్న గద్వాలలో మేము పోలీస్ స్టేషన్ లో ఉంటా సార్, అక్కడనే పడుకుంటా, ఉదయం లేచన్నా పూజ చేసుకొని పోతా కానీ అమ్మవారి దర్శనం చేయించాను అంటే, ఏ అమ్మవారి దర్శనం చేయించాను సార్, మీరు ముందు గద్వాల జిల్లాలో అవసరమే లేదా అంటే అంటాడు. మీ వెహికల్ తీసుకెళ్లిపోయారా లేకపోతే ఏంటి పరిస్థితి? మా వెహికల్ అస్సలు ఎక్కనీయలేదు సార్. నా వెహికల్ ఎక్కనీయకుండా వాళ్ళ బండ్లనే, మా డ్రైవర్ అప్పటికే 450-500 కిలోమీటర్లు ఉదయం నుంచి నడిపించాడు. ఉదయం నుంచి కార్యక్రమాలు అలసిపోయినాం. రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఆయన ఒక్కడే డ్రైవరు, 2 రోజుల నుంచి మాకు నిద్ర లేదు, ప్లీజ్ రిక్వెస్ట్, ఏమైనా జరగరాంది జరిగితే ఇబ్బంది అవుతుంది సార్, దయచేసి మమ్మల్ని ఉదయం ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడ ఉంటాం సార్, రిక్వెస్ట్ చేసిన సార్, రిక్వెస్ట్ చేసి ఉండండి సార్ అంటే అవన్నీ కాదండి అని బలవంతంగా, నువ్వు తమాషా చేస్తున్నావా అన్నాడు. నేను బలవంతంగానైనా తీసుకుపోతాం కానీ ఈడు ఉంచామంటారు సార్, మీరు బలవంతంగానైనా ఉంచితే మెడికల్ తీసుకుపోతాం ఖచ్చితంగాని, అక్కడి నుంచి తీసుకుపోయి గద్వాలలో అడిగిన సార్, రిక్వెస్ట్ చేసిన అమ్మవారిని దర్శనం చేయించుకోండి అంటే కూడా చేయించలేదు సార్. 4 గంటల పాటు
అక్కడ అర్ధరాత్రి 1 గంటల నుంచి మొదలైనటువంటి మా ప్రయాణాన్ని సుమారు 4 గంటలు, ఉదయం 4-4:30 వరకు ఎక్కడ తీసుకుపోతారో తెలియదు. ఆ స్పీడ్ చూస్తుంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పేసి ఎంటున్న మా బండ్ల వాళ్ళని కూడా ఆ పిల్లల్ని అంత చీకట్ల వాళ్ళు భయపడకుండా, 2 పెద్ద మనుషులు ఉన్నారు నా ఇంట, వాళ్ళు భయపడుతున్నారు ఎక్కడ పోతారు ఏంది అని చెప్పేసి. ఆ అర్ధరాత్రిలో ఎక్కడ చెప్పకుండా తీసుకొని పోయి మహబూబ్ నగర్ ఎక్కడ ఆపలేరండి, మధ్యలో ఎక్కడ ఆపనీయకుండా మామనార్ లో వదిలేసారా మిమ్మల్ని? మహబూబ్ నగర్ లో వదిలేసి ఇంకోసారి గద్వాల జిల్లాకు రాగంటారు. అంటే ఎందుకు అంటే ఏమన్నా ఒక టెర్రరిజం చేసే వాళ్ళకు కూడా ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అని అంటారు. ఆ విధంగా ఎందుకు ఇలా మిమ్మల్ని టార్గెట్ పెట్టడం ఏంది, అక్కడ మళ్ళీ రావద్దు అని అలాంటి వార్నింగ్లు ఇవ్వడం ఏంది, దుర్భాషలు ఆడడం ఏంది, ఎందుకు అలా మరి? అది వాళ్ళే చెప్పాలి సార్, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది వాళ్ళే డిపార్ట్మెంటల్ చెప్పాలి. నా వల్ల నీకు సమస్య ఏందని నేను అడుగుతున్నా. ఒక తెలంగాణలో ఒక స్వామీజీలు ధర్మ ప్రచారం చేసుకోవడం తప్ప ముస్లింలు ఇప్పుడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు, కొడవన్లు పట్టుకొని, వేట కొడవన్లు పట్టుకొని తిరుగుతారు, కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. మేమేమైనా కత్తులు పట్టుకొని తిరిగినామా? మేమేమన్నా వీళ్ళకి ఆయుధాలు పట్టుకొని తిరిగినామా? మేము ధర్మ ప్రచారమే చేస్తున్నామా? వాళ్ళు అంటున్నారు మేము వారు ఇది వాడకపోతే తలలు నరికేస్తామంటారు, గుళ్ళు గోపురాలు గుర్చేస్తున్నారు, దేవుళ్ళ పైన దాడులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని వదిలేసి మేము ఎవరి మీద దాడి చేయకుండా మా ధర్మ ప్రచారం చేసుకుంటూ మా దేవాలయాల్లో మాకే హక్కు ఉన్నది, హిందూ దేవాలయాల్లో హిందువులకి హక్కు ఉన్నది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుంటూ పోతుంటే మా మీద జులుం చూపిస్తారా? జులుం చూపించాల్సింది వాళ్ళ మీద కదా. దేవాలయాల మీద దాడులు వేసే వాళ్ళ మీద జులుం చూపించాలి, దేవాలయాల మీద రాళ్ళు వేసే వాళ్ళ మీద జులుం చూపించాలి, కత్తులు కతారులు పట్టుకొని తిరగటం మీద జులుం చూపించాలి. కానీ మా సాధువుల మీద జులుం చూపిస్తే మీకేమొస్తుంది? మాకైతే పక్క హిందూ ధర్మానికి అవహేళనగా, హిందూ ధర్మం పైన దాడిగానే చూస్తున్నాం సార్. ఇది నా మీద ఒక్కరి మీద ఏదో శంకర్ స్వామీజీ మీద దాడి జరిగిందా, వ్యక్తి మీద జరిగిన దాడిగా నేను భావించట్లేదు సార్. ఒక సమాజం మీద ఏమంటారు, హిందూ సమాజం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నా. ఆయన ఏమంటాడు తెలుసా, అందులో ఎవరో కానిస్టేబుల్ ఎస్ఐ నాకు తెలియదు, ఆ చీకట్ల మీరు స్వాములు ఉంటే బయటికి ఎందుకు వస్తారు? ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకోవాలి, ఇంట్లో ఉండాలి, బయటకు వచ్చి పని ఏం చేస్తారు? మీకు ఎందుకు తిరుగుమంటారు అంటే, స్వామీజీలు ఏం చేస్తారంటే ధర్మ ప్రచారం అంటే ఏంది? ధర్మ ప్రచారకులు స్వామీజీలు బయట కదా తిరగాల్సింది. మీరు ఇంట్లో కూర్చొని ధర్మ ప్రచారం చేసుకొని చెప్పడానికి నువ్వెవడా అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేయడానికి మీకు రైట్స్ ఎవరు ఇచ్చారు? నన్ను దేవుణ్ణి దర్శనం చేసుకునే కూడా నీకు ఎవరు రైట్స్ ఎవరు ఇచ్చారు చెప్పు? రైట్. మొత్తానికి అయితే మీరు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నారు, హిందువులకు కావచ్చు, హిందూ బంధువులకు కావచ్చు, కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థకు కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? మరి ఏమైనా ఆ పోలీస్ వ్యవస్థలు ఎవరైనా పట్టించుకొని ఇది ఇలా జరిగింది, మీ పైన దాడి ఈ విధంగా జరిగింది కదా అని చెప్పేసి వాళ్ళపైన ఏమైనా తీసుకున్నారా అంటే, ఛార్జ్ తీసుకున్నారా అనుకోవచ్చా? మేము డీజీపీ గారికి చెప్పానండి. డీజీపీ గారు కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం తెలంగాణ సాధు పరిషత్ తరపున. ఈ రోజు ఒక స్వామీజీని బట్టలు వేసుకునియకుండా అర్ధరాత్రి దుర్భాషలాడుతూ స్వామీజీని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, అంటే రాజ్యాంగబద్ధ రహితంగా రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కుతూ అర్ధరాత్రి సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా గానీ ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయరాదు అనేటువంటి ఒక ఇది ఉన్నా గానీ అర్ధరాత్రి 12:30కు ఒక స్వామీజీని బట్టలు వేసుకునేకుండా రోడ్ల మీద దింపుతూ, ఒక స్వామీజీకి ఇంత దుర్మార్గమైనటువంటి అన్యాయం జరిగితే ఇది వ్యక్తి మీద కాదు, తెలంగాణ సమాజం మీద, హిందూ సమాజం మీద జరిగినటువంటి ఒక దాడిగా పరిగణిస్తున్నాను. ఒకటి, ఈ సమయంలో మీరు సాధు సంతులు సనాతన ధర్మవాదులతో మమేకమై ఎదుర్కోకపోతే ఈ రోజు ఒక్క స్వామీజీ మీద జరిగింది, రేపు వ్యవస్థ మీద జరుగుతుంది, ఎల్లుండి తెలంగాణ హిందూ దేవీ దేవతలమైన ఆధ్యాత్మికవేత్తల పైన నిరంతరం దాడులు జరుగుతాయి. కాబట్టి నేను ఒకటే వేడుకుంటున్నా, తెలంగాణ సమాజంతో హిందూ సమాజాన్ని ఒకటే వేడుకుంటున్నా, ఇది నా పైన దాడి కాదు, ఇది మొత్తం హిందూ సమాజం పైన దాడి. నేను తప్పులుంటే నాకు నోటీస్ ఇవ్వాలి, నేను తప్పు చేస్తే ఇది చేయాలి, కానీ ఎటువంటి తప్పు లేకుండా నువ్వు అర్ధరాజు చేస్తున్నావు అంటే ఇది రజాకార్ల తెలంగాణలో దేవాలయం ఇంతకు ముందు ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. దేవాలయాల మీద దాడులు జరిగినాయి, విగ్రహాల మీద దాడులు జరిగినాయి, శోభయాత్రల మీద దాడులు జరిగినాయి, చివరికి స్వామీజీల మీద దాడులు జరిగినాయి. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణలో రజాకారుల పాలన సాగుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా రజాకారుల పాలన సాగుతున్నట్టు నా అభిప్రాయం స్వామి. ఖచ్చితంగా దీన్ని హిందూ సంఘాలు గాని ఇది నిలబడపోతే ఇంకా వేరే స్వామీజీలు, చిన్న గొంతుకలు ఉన్నటువంటి స్వామీజీలు ఎట్లా బయటకు వస్తారు సార్? అంటే గట్టిగా మాట్లాడే మేము మాలాంటి వాళ్ళే ఏదైనా ఉంటే ఉంటాం, ప్రాణాలైనా అర్పిద్దాం, హిందుత్వాన్ని రక్షిద్దాం అనేటువంటి భావనతో
బయటికి వెళ్ళే మా లాంటి వాళ్ళపైన దాడులు జరిగితే నిజంగా ధర్మ ప్రచారం చేసినటువంటి స్వామీజీల పట్ల ఎంత కర్కశత్వంతో ఉంటుండొచ్చు, వాళ్ళు ఎట్లా బయటికి వస్తారు ధర్మ ప్రచారం చేయడానికి. కాబట్టి ఈ మీ వేదికగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందే, హిందూ సమాజం ఏకం అవ్వాల్సిందే, దేవాలయాల్లో హలాల్ నిషేధం అవ్వాల్సిందే. ఇది నా డిమాండ్ సార్. రైట్ స్వామీజీ, రైట్. మరి ధన్యవాదాలు. చూద్దాం ఏం జరుగుతుందనేది మనం కూడా చూద్దాం మరి. ధన్యవాదాలు. రైట్. విన్నారు కదా ఆయన ఏం మాట్లాడారో. ఆ అక్రమ అరెస్ట్ కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది సనాతన ధర్మం మరియు రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడిగా హిందూ సంఘాలు అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో వారు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. నంబర్ 1, మల్దకల్ గద్వాల్ పోలీస్ అధికారుల దురుసు ప్రవర్తనపై తెలంగాణ డీజీపీ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 2ది, సాధు సంతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇక 3వది, హిందువుల సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ధర్మం, దేవాలయాలు మరియు సాధు సంతుల గౌరవాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని భక్తులు, స్వామీజీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జై హింద్, జై భారత్.